సో ఇంతకుముందు చూసాం కదా మనం కెమెరాస్ అయితే బ్లాక్ మ్యాజిక్ డిజైన్ వాళ్ళది ఇటు కెమెరాస్ కావచ్చు షూటింగ్ చేసుకోవడానికి ఇటు వాళ్ళ కస్టమర్లకి అర్థం కావడం కోసం ఇక్కడైతే ఎక్స్పోలో అయితే పెట్టడం జరిగింది. ఇంకొక స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము మనము. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఎంత ట్రెండింగ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఇమేజ్ ఉంటే చాలు వీడియో క్రియేట్ చేసి చెప్పేసి కూడా ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉన్నది. ఒకసారి ఏమేమి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, దానికి టెక్స్ట్ ఏమైనా అవసరం ఉంటుందా, ఎంత సమయం పడుతుంది, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి, వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఒకసారి తెలుసుకుందాము. హలో సార్. సార్ నమస్తే సార్. యాక్చువల్గా మా కంపెనీ పేరు స్టార్స్ ఆఫ్ ఏఐ. సో ఇది మా బాబు గారు క్రియేట్ చేశారు. వారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. వారి యొక్క ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ ద్వారా ఇవన్నీ క్రియేట్ చేశారు. ప్రాంప్టింగ్ వర్క్ చేస్తున్నారు. అక్కడ మా మినిసోటా స్టేట్లో చదువుతున్నాడు. ఆయన ఏంటంటే అప్లికేషన్స్ అన్నీ కూడా ఏఐ మీద చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా వీడియోస్ చేశారు. ఇక్కడ చూస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా దాదాపు అవే ఉన్నాయి. దాదాపు అన్నీ కూడా చేశారు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఏఐ ద్వారా చాలా సర్వీసెస్ ఇవ్వచ్చు అని. అందులో ఫిలిం మేకింగ్ ఒకటి, తర్వాత ఏఐలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ కూడా చూస్తున్నారు. దాంతోపాటు ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేయొచ్చు. మామూలుగా ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ తీసుకొని వీ కెన్ క్రియేట్ ద అడ్వర్టైజ్మెంట్ ఆల్సో ఫర్ థమ్స్ అప్ కానీ, మౌంటైన్ డ్యూ కానీ, ఇంకా ఏ ఇతర వాటితో కూడా చేయొచ్చు. అదొక తర్వాత ఇంకోటి ప్రొడక్ట్ డిజైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ రకరకాల డిజైన్ చేయడానికి కూడా ఏఐ ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏఐ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు ఏఐ తెలుసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు అందులో ట్రైనింగ్ తీసుకుంటారు. టెక్నాలజీ ఉంది కానీ టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలో ట్రైనింగ్ అవసరం అది లేదు. కాబట్టి దాని ట్రైనింగ్ ఇవ్వడం. దాని కొరకు బాబు ఏమనుకుంటున్నాడంటే ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. ఇది జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 3 months అయింది. స్టార్ట్ అయ్యింది స్టార్స్ ఆఫ్ ఏఐ అనేది. ఓన్లీ 3 months అయింది. దాని నుంచి మేము ఏం చేసామంటే బాబు స్టోరీని ఆధారంగా చేసుకొని ఒక బుక్నే తయారు చేశాడు. అందులో మా ఇమేజెస్ తీసుకున్నాడు, ఇద్దరు మా మేడంది నాది తీసుకొని అందులో నుంచి దాని ప్రకారంగా ఒక కామిక్ స్టోరీ క్రియేట్ చేశాడు అనమాట. జస్ట్ అంతే మా ఫొటోస్ తీసుకున్నాడు. బుక్ తయారడానికి ఎంత సమయం పడుతుంది, దీన్ని ఎంతసేపు వర్క్ చేయాలి? యాక్చువల్గా ఏంటంటే నేను అనుకుంటాను ఆయన విషయంలో ఒక 3 రోజులు పడుతుంది అంతే. ఒక 3 రోజులు పడుతుంది. ఇది మా బాబు ఏఐ మీద కంప్లీట్ ఏఐ మీద. సో నార్మల్గా మనం ఒక బుక్ తయారడానికి ఏ రాకముందుకు మనం బుక్స్ కొనుక్కుంటాం కదా, ఇట్లాంటిది అదే దానికి దీనికి ఎన్ని రోజులు డిఫరెన్స్? సంవత్సరం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కామిక్ను తయారు చేసుకోవాలి, దాన్ని మార్చుతూ ఉండాలి, చేంజ్ చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇమీడియట్గా అది వచ్చేస్తుంది అనమాట. సో 1 year కాస్త 3 daysలో పూర్తి అవుతుంది. ఆయన ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా అవసరం. బాబు నాకు చెప్పాడు, నేను చెప్తున్నా, నేను ప్రొఫెషనల్ కాదు. మా బాబు యొక్క ప్రాంప్టింగ్ వల్లనే మేము ఇక్కడ ఒక స్టాల్ పెట్టాము. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి పెట్టాడు. నేను మా మేడం ఇద్దరం కలిసి ఈ స్టాల్ ఇక్కడ పెట్టుకున్నాము. సో అంతా కూడా ఆయన ద్వారానే జరుగుతుంది. మేము ఓన్లీ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం అనమాట. ఇవే కాకుండా ఇంకా ఉండొచ్చు. హెల్త్ కేర్ కూడా ఉందండి. హెల్త్ కేర్లో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. రకరకాల వ్యాధులకు సంబంధించి వ్యాధి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎట్లా డయాగ్నోసిస్ చేయొచ్చు, గుర్తించడం కోసం. ఉదాహరణకు మనకు పూర్వకాలంలో ఆయుర్వేదిలో మామూలు లక్షణాలను బట్టి వ్యాధిని గుర్తించేవారు. అట్లా ఈ విధంగా లక్షణాలను బట్టి గుర్తించడం అనే లక్షణాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంతేకాకుండా ఎడ్యుకేషన్లో కూడా మొన్న అడిగాడు నన్ను, నేను చాలా వీడియోస్ చేశాను అనమాట మామూలుగా గవర్నమెంట్కు. ఆ వీడియోస్ పంపు దాన్ని మాడిఫై చేసి మళ్ళీ తయారు చేస్తా అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం ఏంటంటే పాత వీడియోస్ను కూడా కొత్తగా మార్చదు, ఇంకా రియాలిటీగా వచ్చినట్టు చేయొచ్చు అనమాట. సో టోటల్గా ఏంటంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఫిలిం మేకింగ్తో పాటు ఇతర సర్వీసెస్ కూడా ఇవ్వడానికి కొరకు మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అకాడమీ ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ మీ వెబ్సైట్ నుంచి వెళ్ళి మా వెబ్సైట్ ద్వారానే మేము చేస్తున్నాము. చాలామంది ఫిలిం డైరెక్టర్స్ వచ్చారు ఇప్పుడు ఇందాక వచ్చి మాకు వర్క్ చేస్తారా అని చెప్పి అడిగారు. తర్వాత ఇక్కడ ఒక సార్ ఉన్నాడు, ఆ సార్ పేరు కేఆర్ రెడ్డి. సో చాలా హిందీ సినిమాలు తీశాడు ఆయన వచ్చి అడిగాడు మా దగ్గర పనిచేస్తారా అని చెప్పి అడిగాడు అనమాట. అట్లా చాలామంది వస్తున్నారు. ఇది న్యూ టెక్నాలజీ. వాళ్ళకి కావాలంటే కూడా వర్క్ చేసి పెడతారు. వర్క్ చేస్తాం, వర్క్ వేరే వాళ్ళకి చేస్తాము, లేదా చిన్న పనులు కూడా చేయడానికి అవకాశం ఉంది. ట్రైనింగ్ ఇస్తాం మనం. ట్రైనింగ్ తన ప్రొడక్షన్ అన్నీ కూడా ఉంటాయి సార్. ఈవెన్ రామాయణ మహాభారత కూడా టీజర్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 1 year లోపల అది కూడా పూర్తి అవుతుంది. అది కూడా స్టార్ట్ అయింది. అంటే ఇప్పటివరకు ఏమన్నా సినిమా తీశారా? ఏం తీయలేదు. సినిమాకి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేశారు. ఒకటి రామాయణ, ఒకటి మహాభారత, ఒకటి. ఇవి 2 కూడా ట్రెజర్స్ ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. వెంకట సాయి ప్రణీత్ అనే ఒక యూట్యూబ్లో మనకు కనిపిస్తాయి అన్ని డాటా. ఆయన
కంపెనీ ఆఫీస్ మన బీరంగూడ ఉంది, బీరంగూడ హైదరాబాద్. అంటే అప్కమింగ్ వీళ్ళు ఫిలిం మేకర్స్ కానీ వీళ్ళు ఏమంటున్నారు దీన్ని చూసిన దీని గురించి చాలా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఎంత తొందరగా తయారవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. మాకు పని చేస్తారా అని చెప్పి అడుగుతారు. ఈవెన్ స్టార్టింగ్ లోపల సినిమాలో వచ్చే నేమ్స్ వస్తాయి చూడండి, ఆ డిజైన్స్ ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది అట్లా ఆ డిజైన్స్ అన్నీ కూడా. తర్వాత ఇంకా సినిమా పాటలు కూడా నలుపు తెలుపు మైమార్పు అని ఒక పెట్టారు, అందులో ఆ పాటలు అద్భుతంగా ఉన్నాయి. వాయిస్ తీసుకుంటారు, వాయిస్ తీసుకొని పాటలు కూడా వస్తున్నాయి. లిరిక్స్ మనం చెప్పేస్తే ఆ లిరిక్స్ ప్రకారంగా పాటలు కూడా వస్తున్నాయి. దాంట్లోనే ఉంది అన్ని కంప్లీట్ ఆన్లైన్ దాంట్లో. వెబ్సైట్ ఓపెన్ చేస్తే సరిపోతుందా? వెబ్సైట్ మామూలుగా స్టార్స్ ఆఫ్ ఏఐ అని చెప్పి starsofai.comలో వెళ్తే అన్ని విషయాలు కనిపిస్తాయి. ప్రీమియం ఉందా లేదా అన్ని ఫ్రీ అయినా? ప్రస్తుతానికైతే ఫ్రీ ఉంది, ఓపెన్ అయ్యింది. తర్వాత కొద్దిగా డెవలప్ అయిన తర్వాత చూసారు. జస్ట్ స్టార్టప్ కంపెనీ ఇది. ఇంకా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రొడక్షన్ ఇది ఈ ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. దీని ద్వారా ఏంటంటే ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ ద్వారా ఇది తయారు చేసినామని చెప్పడం జరిగింది. అయితే మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు డౌట్స్ వస్తుంది, సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అడగలరు? మా బాబు చేస్తాడండి, అందులో నుంచి మా బాబు కనెక్ట్ అవుతాడు. మా బాబు కనెక్ట్ చేసుకొని మాట్లాడతాడు. నార్మల్ మామూలుగా ఈవినింగ్ తర్వాత మాట్లాడతాడు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.